వీకే అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ఈ యొక్క రాజీనామా వెనక పెద్ద హైడ్రామానే నడిచిందన్నది మనకి అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నట్టు సమాచారం. ఈ రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చింది, ఈ రాజీనామా చేసిన తర్వాత ఆయన ఏం చేయబోతున్నారు, ప్రస్తుతం ఆయన అసలు ఎక్కడున్నారు అన్న అంశాలు కూడా మనం మాట్లాడుకుంటే, ఈరోజు నిజానికి వక్ఫ్ బోర్డుకు సంబంధించి జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశం జరిగింది. ఆ జేపీసీలో ఆయన సభ్యుడిగా ఉన్నారు. ఆ యొక్క జేపీసీ సమావేశానికి కూడా ఆయన హాజరయ్యారు. ఆయన ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఈ ఢిల్లీలో ఈ యొక్క సమావేశం జరిగిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క ట్వీట్ని ఆయన సిద్ధం చేశారు. ఈ ట్వీట్ని విడుదల చేసే ముందు ఆయనకు తెలిసినటువంటి కొంతమంది అనుచరులకి, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్కి, మిగతా కొంతమందికి అందరికీ కూడా ఫోన్ చేసి, నేను ఇప్పుడు ఒక ట్వీట్ చేయబోతున్నాను, దాన్ని చూసి మీరెవరు కూడా కంగారు పడకండి, ఇది నేను ఒక సుదీర్ఘమైనటువంటి ఒక ఆలోచన చేసే ఈ నిర్ణయం తీసుకున్నాను, కాబట్టి నేను చేయబోయే ట్వీట్ని చూసి మీరెవరు కూడా ఆందోళన చెందొద్దు, నన్ను మీరు కాంటాక్ట్ కూడా చేయొద్దు అని చెప్పి ఆ ట్వీట్ని విడుదల చేశారు. విడుదల చేసిన తర్వాత ఆయన ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిపోయి ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి సమావేశం, అంటే ముఖ్య నేతలతో ఆయన సమావేశంలో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క ట్వీట్ చేయటం వెనుక ఉన్నటువంటి అసలు ఉద్దేశం అంటే, గత వారం 10 రోజులుగా దీనికి సంబంధించినటువంటి సమాచారం రాజకీయ ఈ యొక్క వర్గాల్లో నడుస్తూనే ఉంది. రాజకీయాలకు సంబంధించి కొంతమంది ముఖ్య నేతలు దీనికి సంబంధించి చర్చించుకుంటూనే ఉన్నారు. మన దృష్టికి కూడా తీసుకొచ్చారు, ఆయన రాజీనామా చేయబోతున్నారు, ఆయన బీజేపీలో చేరబోతున్నారు అని చెప్పినప్పుడు, బీజేపీలో ఎలా చేరతారు, ఇప్పుడు ఆయన వైసీపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు కదా, మరి ఒకవేళ చేస్తే ఆయన వైసీపీ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరతారేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఆ అనుమానాలే నిజమయ్యాయి. కానీ ఎందుకు ఆయన బీజేపీలో, మరి ఆయన పెట్టినటువంటి ట్వీట్లో అయితే నేను ఏ రాజకీయ పార్టీలో చేరబోను, నా భవిష్యత్తు వ్యవసాయమే అని చెప్తున్నారు. కానీ ఆయన భవిష్యత్తు వ్యవసాయం కాదు, ఆయన గవర్నర్ కాబోతున్నారు. గవర్నర్ గిరి కోసం ఆయన ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. దానికి సంబంధించి బీజేపీతో కూడా చర్చలు కూడా పూర్తయ్యాయి. మరి గవర్నర్ గిరి బీజేపీ అంత ఈజీగా ఇస్తుందా అంటే బీజేపీ అంత ఈజీగా ఇవ్వదు. కానీ దానికి ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద షాక్ అనే చెప్పచ్చు. జగన్మోహన్ రెడ్డి కేసుల్లో, అన్ని కేసుల్లో కూడా A2గా ఇప్పుడు ఆయన ఉన్నారు. ఆయనకు చెప్పేదంతా కూడా, నేను అప్రూవర్గా మారితే నాకు అసలు శిక్ష పడదు. ఎందుకు నేను అప్రూవర్గా మారాలి అంటే, నేను ఈ కేసుల్లో నా పాత్ర, నా ప్రమేయం అసలు ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో నా పాత్ర ఏం లేదు. నా పాత్ర అంతా కూడా కేవలం అబెట్మెంట్కి సంబంధించి, అంటే సాక్ష్యాల్ని తారుమారు చేశారు, లేకపోతే సాక్ష్యాలని దాచిపెట్టారు అన్న ఒక అభియోగాలు తప్పితే అవన్నీ కూడా అక్రమాలని నేను చేశా అన్నది ఎక్కడా కూడా లేదు. కాబట్టి నేను అప్రూవర్గా మారితే నాకేం పెద్ద పోయేదేం లేదని కూడా గతంలో చాలాసార్లు వ్యాఖ్యానించారు. కాబట్టి ఆయన అప్రూవర్గా మారి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసులన్నింటిలో కూడా ఆయన జగన్మోహన్ రెడ్డిని ఇరికించి బీజేపీకి సంబంధించి బీజేపీ నేతలకి సహకరించి ఆయన ఇప్పుడు గవర్నర్ గిరి పొందే అవకాశం